పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేఎన్ వర్మ అన్నారు. అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యునిగా సీనియర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన తూముబాబు నియమితులయ్యారు. సందర్భంగా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయంలో తూముబాబుకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా తూముబాబును ఘనంగా సత్కరించారు. స్లాబ్ అవ్వలేదు, పిల్లల వరకు వెళ్ళేది స్లాబ్ టైంకి ఇదే గీతక్కయ్య అప్పుడున్న ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఆపేశారు. బుద్ధి జ్ఞానం లాగా వాళ్ళిద్దరు ఏమంటారు, మేము డాక్టర్ మనుషులు అంటారు కదా. అప్పుడున్న ఎంపీలు ఎమ్మెల్యే కాపు కళ్యాణ్ మండపతి గారు మీరు దుర్గాలో, అలాగే పిఠాపురం మండలం 16 కళ్యాణ్ మండపాలు గారు, అలాగే పిఠాపురం టౌన్లో నేను ఎకరం ఊహించి 50 లక్షలు డబ్బులు ఇచ్చి టెండర్ అయిందా నిధి గారు అప్పుడున్న ఎమ్మెల్యే పిఠాపురం కాపు కళ్యాణ మండపం ఎకరం పట్టాలు వేసుకోవడానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చేసాడు? తెల్లారితో కాపు కాపు అంటారు కదా. కాపునికి నిలబడింది చేసింది నేను తెలుగుదేశం పార్టీ అని చెప్తాను. అన్ని కులాలు కలిస్తే వర్మ, అన్ని కులాలు కలిస్తే వర్మ, అన్ని కులాలు కలిస్తే తెలుగుదేశం పార్టీ. అలాగే బీసీలు చేసాం, ఎస్సీలు చేసాం. ఎవరు చూసిన గ్రామాల్లో ఈ నియోజకవర్గంలో 80% రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాం. మరి అలాగే ఇప్పుడు కూటమి వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు పడుతున్నాం. అయినా పార్టీ ట్రాన్సిషన్తో వెళ్తా ఉన్నాం. అందరికీ కూడా పదవులు ఇవ్వలేకపోతున్నాం, పోరాడుతున్నాం. వచ్చినట్టు కూడా అదృష్టం. మన గ్రామంలో మరి లక్ష్మీపతి కూడా ముందు ఉన్నాడు, లేడని కాదు, అందరూ ఉన్నారు. కానీ పూర్వం కాబట్టి మరి సీనియర్స్ కొంచెం అవకాశాలు ఇచ్చుకుంటే అందరూ నా గుండెల్లో ఉన్నారు, ముందు నుంచి ఉన్నారు. దుర్గాల్లో అందరికీ కూడా ఏదో టైంలో గౌరవప్రదమైన పొజిషన్ వస్తే అందరూ తేడా లేదు. నాకు రాకపోయినా మీ అందరికీ రావడానికి మటుకు నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తాను. అది కూడా అన్నవరం దేవస్థానానికి మరి దేవుడి కార్యక్రమానికి మన బాబు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ